దేశ వ్యవసాయ రంగంలో మన తెలంగాణ సరికొత్త చరిత్రను సృష్టించింది. నీటి కొరతతో దేశవ్యాప్తంగా రబీ సీజన్ లో సాగు తగ్గుతుంటే మన తెలంగాణలో మాత్రం ఏకంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సగం దేశం ఒకవైపు, మన తెలంగాణ ఒక్కటే ఒకవైపు. పక్కనున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కంటే రెండింతలు ఎక్కువగా వరి పండించి రబీ సాగులో సగానికి పైగా వాటాను మనమే దక్కించుకుంటున్నాం. ఖరీఫ్, రబీ 2 సీజన్లు కలిపి దాదాపు 1,30,00,000 ఎకరాల్లో వరి సాగు చేసి దేశంలోనే 2వ అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించింది మన రాష్ట్రం. ఈ అద్భుత ప్రగతికి కారణం మన ప్రజా ప్రభుత్వ దూరదృష్టి. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, సాగునీటి లభ్యత, రైతు భరోసా అండ, సన్న బియ్యానికి బోనస్, వీటన్నింటికీ తోడు రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న భరోసాని ఈ అఖండ విజయానికి మూలం. పొరుగు రాష్ట్రాలన్నీ కలిపిన 40 లక్షల టన్నుల కొనుగోళ్లు దాటిన చోట మన ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 72 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. రైతును రాజును చేసే బృహత్ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం